హరే కృష్ణ. మనం శివాలయానికి వెళ్ళిన ప్రతిసారి గర్భగుడిలో ఉండే పరమేశ్వరుడి కంటే ముందే మన దృష్టిని ఆకర్షించేది నందీశ్వరుడు. గర్భగుడికి ఎదురుగా కాళ్ళు మడుచుకుని నిశ్చలమైన చూపుతో శివలింగాన్ని తదేకంగా చూస్తూ కూర్చున్న నందిని మనం చూస్తూ ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, నంది ఎప్పుడు శివుడి ముందు అంత ఏకాగ్రతతో ఎందుకు కూర్చుంటాడు? అది కేవలం పురాణాలకు సంబంధించిన విషయం మాత్రమేనా, లేక దీని వెనుక మన జీవితానికి పనికొచ్చే ఏదైనా గొప్ప పరమార్థం దాగి ఉందా? ఈరోజు ఈ వీడియోలో నంది వెనుక ఉన్న అసలైన కథను, అది మన ఆధునిక జీవితానికి నేర్పే గొప్ప పాఠాలను తెలుసుకుందాం. నందీశ్వరుడి గొప్పతనాన్ని, ఆయన శక్తిని వివరించే ఈ శ్లోకాన్ని ఒక్కసారి గమనించండి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక మహాబల సమాయుక్త మమ విఘ్నం నివారయ. అంటే, ఓ నందీశ్వర, సాంబశివుడికి ఆనందాన్ని కలిగించేవాడా, మహాబలవంతుడా, నీకు నమస్కారం. నా జీవితంలో ఉన్న విఘ్నాలన్నిటినీ తొలగించు అని దీని అర్థం. శివుణ్ణి దర్శించుకునే ముందు నంది అనుమతి తీసుకోవడం వెనుక ఉన్న అంతర్యం ఇదే. పురాణాల ప్రకారం శిలాద మహర్షి తనకు మరణం లేని గొప్ప శివభక్తుడైన కుమారుడు కావాలని కోరుకుంటూ ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు అయోనిజుడుగా గర్భాన జన్మించకుండా నందిని శిలాద మహర్షికి అనుగ్రహించాడు. చిన్నప్పటి నుంచే శివభక్తితో పెరిగిన నంది తన తపస్సుతో, అంకిత భావంతో శివుడిని మెప్పించి చివరికి ఆ పరమేశ్వరుడికే వాహనంగా గణాలకు అధిపతిగా మారాడు. నంది అంటేనే ఆనందం అని అర్థం. భగవంతుడి సాన్నిధ్యంలో ఉండటమే నిజమైన ఆనందం అని నంది జీవితం మనకు చెబుతుంది. అయితే నంది శివుడి వైపు అలా తదేకంగా చూడటం వెనుక ఆధ్యాత్మికంగాను శాస్త్రీయంగాను ఒక లోతైన అర్థం ఉంది. నంది జీవాత్మకు ప్రతీక అయితే శివుడు పరమాత్మకు ప్రతీక. జీవాత్మ ఎప్పుడూ పరమాత్మ వైపు ప్రయాణించాలనే సత్యాన్ని ఇది సూచిస్తుంది. శివలింగం నుండి వెలువడే అద్భుతమైన శక్తి తరంగాలను తట్టుకునే శక్తి కేవలం నందికి మాత్రమే ఉంటుంది. అందుకే శివాలయంలోకి వెళ్ళగానే నేరుగా శివలింగాన్ని చూడకూడదని నంది రెండు కొమ్ముల మధ్య నుంచి, అంటే శృంగ దర్శనం చేసి శివలింగాన్ని దర్శించుకోవాలని పెద్దలు చెబుతారు. నంది ఆసక్తిని ఫిల్టర్ చేసి భక్తులకు ఎంత అవసరమో అంత మాత్రమే అందేలా చేస్తాడు. ఈ నందితత్వం నుండి నేటి ఆధునిక మనిషి నేర్చుకోవలసిన 4 ముఖ్యమైన పాఠాలు ఉన్నాయి. మొదటిది ఏకాగ్రత లేదా ఫోకస్ అంటారు. మన చుట్టూ ఎంత గందరగోళం ఉన్నా, ఎన్ని ఆకర్షణలు అంటే డిస్ట్రాక్షన్స్ ఉన్నా, నంది చూపు మాత్రం శివుడి మీదే ఉంటుంది. అలాగే మనం కూడా మన జీవిత లక్ష్యం ఏదైనా సరే పక్క చూపులు చూడకుండా గెలుపు సాధించే వరకు దృష్టిని లక్ష్యం మీదే కేంద్రీకరించాలి. రెండవది ఓర్పు లేదా నిరీక్షణ అంటే పేషెన్స్. నంది శివుడి కోసం యుగ యుగాల నుండి నిరీక్షిస్తూనే ఉన్నాడు. ఈ నిరీక్షణలో అలసట లేదు, విసుగు లేదు. ఈనాడు మనలో చాలామందికి లేనిది ఇదే. ఏదైనా పని మొదలు పెట్టగానే ఫలితం త్వరగా రాకపోతే నిరాశపడిపోతాం. కానీ నందిలాగా ఓర్పుతో, నమ్మకంతో ప్రయత్నిస్తే విజయం ఖచ్చితంగా వరిస్తుంది. మూడవది శరణాగతి అంటే సరెండర్. తాను పూర్తిగా శివుడికి అర్పించుకున్న నందికి ఎలాంటి భయాలు ఉండవు. మనం కూడా మన ప్రయత్నం మనం చేసి ఫలితాన్ని ఆ దైవానికి వదిలేస్తే అనవసరమైన ఆందోళన నుండి విముక్తి పొందుతాం. చివరిగా స్థిరత్వం అంటే స్టెబిలిటీ. ఎండకు ఎండిన, వానకు తడిసిన నంది కదలడు, బెదరడు. ఈ నిశ్చలత్వమే ధ్యానానికి పునాది. ఈ రోజుల్లో కనీసం 5 నిమిషాలైన నందిలాగా నిశ్చలంగా కూర్చొని మనసుని ఒకే విషయంపై లగ్నం చేయడం అలవాటు చేసుకుంటే మనలోని మానసిక ఒత్తిడి తగ్గి అపారమైన మనోశక్తి సొంతమవుతుంది. కాబట్టి మిత్రులారా, ఇకపై మీరెప్పుడు శివాలయానికి వెళ్ళినా నందిని కేవలం ఒక రాతి విగ్రహంలా చూడకండి. లక్ష్యం పట్ల ఉండాల్సిన ఏకాగ్రతకు, అంకిత భావానికి, ఓర్పుకు ప్రతీకగా చూడండి. నేను నందిలా స్థిరంగా ఉంటాను, నా లక్ష్యాన్ని సాధిస్తాను అనే సంకల్పం చేసుకోండి. అప్పుడు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా మీపై ఉంటుంది. హరే కృష్ణ.